ఎట్లా ఉందో ఏమనిపిస్తుంది? నా కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మి ఓటేసినందుకు రైతులను చెప్పుతో మమ్మల్ని కొట్టుకున్నాడే చేసింది. ఇట్లా కొట్టుకునే పరిస్థితి చేసింది. ఆన్లైన్ అని ఆర్ఆర్ తీసుకొచ్చింది. మా చిన్నరెల్లి మైబ్నాడ్ డిస్టిక్లో ఉండే, అంతకుముందు కేసీఆర్ సార్ గారు రంగారెడ్డి డిస్టిక్లో ఎట్నుండే తీసుకొచ్చి చిన్నరెల్లి వేసింది. ఓన్లీ ఎకరా అర్ధ ఎకరా 10 గుంటలు ఎకరా ఉన్న రైతు చిన్నకారు రైతుల పొలాలే పోయినాయి. పెద్ద బడా రైతులవి కానీ పెద్ద రెడ్డిస్ కానీ ఎవరు పోలే. మన అనుద్ రెడ్డి సార్ గారు కనీసం మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, మాకు కలుస్తలేడు. ఫోన్ మీ ఎమ్మెల్యేనే మొత్తం ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నాడు కదా, ఆయన కలుస్తున్నా మరి? లేదు, అందరూ ఇక నాకేమో సాంప్యాలు రావు. దొంగలు కలుసుకొని ఊళ్ళు పంచుకున్నట్టు ఏదో కథ ఉంది కదా. నేను ఈడా నువ్వు వాడా అని సార్ కలుస్తలేడు. అయితే లేదు, ఇంతవరకు మాకు సార్ అపాయింట్మెంట్ ఇస్తలేడు. హెచ్ఎండిఏ పోయినాం, పోతే ఆడుకోతే మేము ఎమ్మెల్యే సార్తో అనుకోమని చెప్పారు. మా ఎమ్మెల్యే సార్ కూడా మాకు కనబడతలేడు. 4th సిటీ చేయబట్టి మొత్తం మీ ఏరియా అంతా సూపర్ డెవలప్ చేస్తా ఉంటున్నారు మీ ముఖ్యమంత్రి, మీ జిల్లా మంత్రి. సూపర్ డెవలప్ పేదల కొట్టి పెద్దోళ్ళని పెద్దగా చేస్తే కాదు గొప్ప. ఈడ పేదోని భూమి పోకుండా భూస్వాముల తన పోయి తీసుకొని పేదోళ్ళని బతికిస్తే అది సిటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ పేదవాళ్ళని కొట్టి నువ్వు ఆ RRR తీసుకొస్తా అది తీసుకొస్తా. మాకు రేవంత్ రెడ్డి అంటే మాకు అభిమానమే. మా మహబూబ్నగర్ ఉన్నాడు, సీఎం అయ్యిండు, ఎప్పటికైనా ఏమైనా చేస్తాడు మహబూబ్నగర్ అనుకున్నాం. కానీ మహబూబ్నగర్ నట్టేయడం ముంచేసిండు. ఎందుకట్లా? నేను ఏ ఇండస్ట్రీ వచ్చినా ఫస్ట్ మహబూబ్నగర్కే తెస్తా అంటుండే. మరి మహబూబ్నగర్ చేసిండు కదా, నా సన్నకారు రైతులను చేసిండు. సన్నకారు రైతులు చేసిండు, బడాబాబులకు జిందాబాద్ అంటున్నాడు. రెడ్డి ఫీలింగ్ ఎక్కువ అన్నకు. రెడ్డిని మామూలను ముంచిండు. ఇక అన్నకు మళ్ళోసారి వేసి మళ్ళీ గెలిపిస్తాం, మంచిగా చేస్తుంది, మంచిగా గెలిపిస్తాం అన్నాను. ఓటుకున్నందుకు కేసీఆర్ ఓటుకున్నందుకు మంచిగా అయింది, మంచిగా చేసిండు. మీ మహబూబ్నగర్ మీ ఎమ్మెల్యే మీద ఇట్లా మీ ముఖ్యమంత్రి మీద ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మాకు సన్నకారు రైతులకు పొలాలు పోతున్నాయి. ఎమ్మెల్యే అంటే ఆయన లక్ష్మారెడ్డి సారు ఎప్పుడు వచ్చినా సార్ వస్తున్నామని చెప్తే కలిసేది. అనుద్ రెడ్డి సార్ గారు ఇంతవరకు ఒక్కసారి గిట్టంగా అపార్ట్మెంట్ ఇవ్వడం మా 60-70 మంది రైతులు ఉన్నాము. ఇంతవరకు అపార్ట్మెంట్ లేదు, వస్తున్నామని ఇవ్వడం లేదు. ఈరోజు రెడీ అయినాము లేనే లేడు సార్. ఇది యూరియా కష్టమైంది. ఇప్పుడు యూరియా కష్టం అన్నా, నా చిన్నరేవిలిరా, నేను కౌలుదారును. 6 ఎకరాల వస్తున్నాయా నీకు కౌలుదారుకు? అది పంట ఏది వస్తలేదు. నేను అన్నా నేను 50 ఎకరాలు చేస్తున్నా. నేను మీడియా ముందు మాట్లాడితే డూబులు అనుకుంటారు. నేను బీఆర్ఎస్ కార్యకర్తను. ఒకసారి నాకు యూరియా సంచులు దొరకక నా 6 ఎకరాల పొలం మొత్తం అట్లే ఎర్రగా అయిపోయింది. ఒకసారి వచ్చి చూడండి, మీడియా తరఫున చెప్తారు. చిన్నరేవులు రేపు రాండి, ఆర్ఆర్ గురించి చెప్తారు, యూరియా సంచులు దొరకక చెప్తారు, పబ్లిక్ చెప్తారు. ఒకసారి చూడండి. ఇప్పుడు ఆర్ఆర్ మీద నిజంగా బాగానే దానివల్ల డెవలప్ అవుతుంది ఏరియా మొత్తం అని చెప్పి అవుతుందా? నా చెప్తున్నా, బడా స్వాములు డెవలప్ అవుతారు, పేదోళ్ళు పోతారు. మేము పోయి ఏం చేసేది అన్న, మేము పోయి ఇక మళ్ళీ ఒరినాట్లకు పోయేది. నాకు ఉన్నది 3 ఎకరాల పొలం. మేము అమ్మకు 5 ఎకరాలు ఉంది. మేము అన్నదమ్ములో ముగ్గురం. మాకు వచ్చేది ఎకరన్నర. ఇప్పుడు నా పొలంలోనే సెంటర్కి నుంచి పోతుంది, నాకు మిగలదు. ఏమంటుంది గవర్నమెంట్? ఏమంటుంది? సార్ ఎమ్మెల్యే సార్కి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే సార్ అపార్ట్మెంటే లేదు మాకు. ప్రజాపాలన ప్రజల వద్దకే ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇక ప్రజల వద్దకే ఉంది కానీ పాలన. ఇప్పుడు ప్రజల వద్ద కంటే చిన్నకారు రైతులతోనే ఉంది పాలన. ఆర్ఆర్ తీసుకొచ్చి వేసిండు, ఇక ప్రజల వద్దకే పాలన. మరి అదే సార్ మాది కూడా బాలనార్ మండల్ చిన్నలేరు గ్రామమే. అయితే గత 30 తారీఖు నుంచి మాకు ఆర్ఆర్ నోర్ వస్తుందని చెప్పి RRR నోర్ నుంచి సర్వే నెంబర్లు నోటిఫికేషన్ చేసిర్రు. అప్పటి నుంచి మాకు రైతులకు అందరికీ సన్నకారు రైతులకు ఒక చిన్నరేవుల నుంచి దాదాపు 9 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఒక 100 ఎకరాలు మాది ఆర్ఆర్ నోర్లో పోతుంది. పొయ్యే రైతులు కూడా ఒక్క రైతు కూడా ఒక 10 ఎకరాలు ఉన్న రైతు లేడు, మొత్తం సన్నకారు రైతులు. అయితే ఒక్కొక్క రైతుకు అందులో సర్వే నెంబర్రా 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతులు ఒకరొకరు 3-4 ఉన్నాం. మళ్ళీ ఒక రైతు మొన్ననే ఏం చేసినట్టే హార్ట్ అటాక్ వచ్చేసింది. ఆ రైతు పోదు, మేము చెప్పినాం నీది పోదబ్బా, మా పోతున్నాయి నీది పోదన్నా కూడా ఆ సర్వే నెంబర్ వచ్చింది కానీ హార్ట్ అటాక్ తోటి సడన్గా చనిపోయాడు భయపడి. ఈరోజు రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు అవుతుంది? అయితే నేను గత కాంగ్రెస్ నిన్న సాయంత్రంగా ఏం చేసినామంటే, ఎమ్మెల్యే గారు వస్తారు ఈరోజు అని అంటే, సాయంత్రం నేను వీడియో కాల్ ద్వారా మొత్తం అందరికీ బాలనార్ మండల్లో 11 ఊళ్ళలోకి వెళ్తుంది. 11 ఊళ్ళకి కూడా నేను మెసేజ్ పెట్టిన అందరికీ, రేపు మనం ఎమ్మెల్యే గారికి కలుసుకొని మన ఆత్మీయత మనది ఏది మన బాధలు చెప్పుకుందామని అనుకున్నాము. అయితే ఎందుకు అనుకున్నామంటే హెచ్ఎండి ఆఫీస్కి పోయినాము, నిన్న కలెక్టర్ ఆఫీస్కి ముట్టడి చేసినాము. కలెక్టర్ ఆఫీస్కి ముట్టడి చేస్తే కూడా ఆ మేడం ఏమంటుంది, ఎంఆర్ ఆఫీస్కి ముట్టడి చేసినాం, వాళ్ళు ఏమంటారు అంటే మా చేతిలో ఏం లేదండి, మాకు ఇంకా రాలేదు,
ఏమున్నా ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారానే అవుతుంది అని అన్నారు. అంటే మేము ఏంది నిజమా కాదని తెలుసుకుంటే ఏమైందంటే ఎంచెలరు గుట్టలపోటు పోయే తిరుమల రోడ్ను ఇప్పుడు కనీసమైన మన చిన్న కారు రైతులకు ఎందుకు మళ్ళీ పెట్టే ఈ రైతుల జోలికి పోతే ఎవరు ఏం చేయలేరు, కేసులు పెట్టలేరు, ఏం చేయలేరు, మనం ఈయనైతే వేసుకపోతామని చెప్పి అవగాహనతోటి ఒక కోళ్ళ ఫారం వస్తే దాన్ని ట్రన్నింగ్ చేసుకుంటా, ఒక కోళ్ళ స్టోరేజ్ దాన్ని పక్కకు జరుపుకుంటా, ఏమైనా 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతు దాంట్లోకి వెళ్ళే పోయింది. కానీ ఒక్క రైతు కూడా 10 ఎకరాలు ఉన్న రైతు ఒక్కడు కూడా పోలేదు. మా బాధలు ఇప్పుడు ఏముందంటే రేపు మేము రోడెక్కి ధర్నాకు రోడెక్కి విలేజ్లో ఉన్న వాళ్ళు మొత్తం బాలనగర్ మండల్లో 11 ఊళ్ళ వాళ్ళు కూడా రేపు బాలానగర్ రోడెక్కి ధర్నాకు మేము రన్నింగ్ అయితే సిద్ధమవుతున్నాము. రేపు ఎమ్మెల్యే గారు గర్వకపోతే దిష్టి బొమ్మలు కూడా కాల్చి ధర్నాము చేస్తాం. ఓకే రైట్. మీరు చెప్పండి ఏంది పరిస్థితి మరి? కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన అని చెప్పిర్రు, చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నామని చెప్పిర్రు. అసలు ఏమన్నా ఉంటే మహబూబ్నగర్ ముద్దు అదే నల్లమల పూలు వచ్చిందని చెప్పిర్రు. మరి ఏంది ఆ పూలు ఏం చేస్తుంది? మేము అట్లాగే అనుకున్నామండి. మన మహబూబ్నగర్ నుంచి ఇప్పటి వరకు మహబూబ్నగర్ నుంచి సీఎం కాలేవరు. ఇంకా 100 ఏళ్ళు పోయినా 10 ఏళ్ళు పోయినా అయ్యే మొగోడు లేడు ఇక్కడ. అయితే మంచిగానే ఉంటుంది మేము అట్లా అనుకునే ఓటేసారు జనాలు. అంతే పులి అది పులి వెనకాల పులి అన్ని పుల్లే ఉన్నాయి. కానీ పులులే తింటున్నాయి అన్నట్టు. కింద ఉన్న చిన్నవి ఉన్నాయి కదా చిన్న జీవరాశులకు దొరకట్లేదు, తినట్లేదు. అది వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసినా ఏం చేసినా వాళ్ళతోనే నడుస్తుంది. ఇప్పుడు యూరియా బస్తాల గురించి అని చెప్పి అన్నారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఆటోకి 10,000 ఇస్తే వాడు ఇంటికాడ తీసుకొచ్చి యూరియా బస్తాలు వేసిపోయేటోడు. ఇప్పుడు ఒక ఆటో సైడ్ ఒక ఆటో ఆయనకి ఇస్తే యూరియా బస్తాలు వేసిపోయేటోడు ఆయన. ఇప్పుడు మేము యూరియా బస్తాల కోసము గత గవర్నమెంట్లో అప్పుడు ఇంతకుముందు 10 ఏళ్ళ కింద ఉన్నప్పుడు చెప్పులు కింద ఇడిసి ఎండకని చెప్పి లైన్ నిలబడేటోళ్ళు రైతులు. అప్పుడు మళ్ళీ అదే వచ్చింది. ఇప్పుడు కూడా అదే ఉంది అన్నట్టు. అదే గొడవ జరుగుతుంది యూరియా గురించి గొడవ అని చెప్పి. మా ఊర్లో నిన్న మన RRR రోడ్ అని చెప్పి వీళ్ళందరూ పోయేటే, నాది లేదు వీళ్ళ నెంబర్ 2 మేము తిరుగుతున్నాం RRR గురించి. ఆ RRR రోడ్ గురించి ఎవరికి అవసరం ఉందో మాకైతే తెలియదు. ఇప్పుడు RRR రోడ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలంలోకి వెళ్ళి అవతల సగం ఇవతల సగం అవుతున్నాడు ఆయన. ఇక్కడికి వెళ్ళి అవతలకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా రావాలి ఆయన. ఇప్పుడు ఎంట్రీ అవ్వడానికి కూడా రైతు ఏడవ ఎంట్రీ కావాలి ఆ రోడ్కు. ఇప్పుడు ఆ రోడ్తో ఏం అవసరం లేదు కదా మాకైతే. ఇప్పుడు ఉన్నది మేము ఏదో సంవత్సరానికి ఓ పంట వేసుకొని బతికే రైతులం. మేము చిన్నకారు రైతులం. మా పక్కన ఉన్నాయి, మా విలేజ్లో ఉన్నాయి. రాండి ఒకసారి 100 ఎకరాల వాళ్ళు కూడా ఉన్నారు. 250 ఎకరాలు కూడా ఉంది రామస్వామి గుట్ట కాడ. వాళ్ళకి కూడా టచ్ చేయలే. ఇట్లా ఓన్లీ చిన్న సన్న రైతులను మాత్రం టచ్ చేస్తున్నారు. ఒకసారి మీరు మ్యాప్ చూడండి. 9 ఎకరాల కాడ టర్న్ చేసిన రోడ్డు. ఆ 9 ఎకరాల కాడ టర్న్ చేయకపోతే ఆ రోడ్ని మా విలేజ్ అవతలకి వెళ్తుంది. అది మా విలేజ్ అవతల నుంచి వెళ్ళాలి. అది 9 ఎకరాల కాడ ఒకటి తోట ఉంది, కోల్టీ ఫారం. అది తోట ఉంది 9 ఎకరాల కాడ. ఆ తోటని టచ్ చేయడానికని 80 ఎకరాలు 100 ఎకరాలు ఉంటుంది ఆల్మోస్ట్. అది ఎవరిదో ఎవరిదో దాని గురించి అని చెప్పి టర్న్ చేయడానికి అని చెప్పి మా ఊరు మీనికి వెళ్ళి తీసుకొని వచ్చిండు. మళ్ళీ మా ఊరు పక్కన పెదరేళ్ళ అక్కడ గుట్టలు ఉన్నాయి. ఎంత 300 ఎకరాలు ఉంటుందేమో గుట్ట. అది నార్మల్గా ఆ గుట్టను తీసుకోవచ్చు, దాన్ని తీసుకోలే, గుట్ట బయటకేసి చెప్తున్నారు. నేను నల్లమల పులిని మహబూబ్నగర్ ముద్దు బిడ్డని చెప్పేసి ఫస్ట్ రావడంతో లగచర్ల మీద పడ్డాడు. ఇలా మీ 4th సిటీ అని చెప్పేసి మహబూబ్నగర్ మీద పడ్డాడు. మరి ఏం చేస్తున్నట్టు? అదే కదా మరి ఏం చేస్తుంది అన్న? చిన్న జీవులే తింటది. సింహాన్ని తింటదా? నీకు కావాల్సింది ఎవరు? బీదోళ్ళు. ఇప్పుడు ఓట్లు పెట్టమని అంటున్నాం. అదే ఇప్పుడు ఎలక్షన్ మేము అదే అడుగుతున్నాం కదా. కోరాలు ఓట్లు కావాలి. ఇప్పుడు 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళ పని అవుతుంది. మన కేసీఆర్ సార్ ఏమంటుండు, ఇప్పుడు ఎలక్షన్ అయితే సర్పంచ్ ఎలక్షన్ పెడితే నువ్వు గెలువు, ఒక్క సర్పంచ్ గెలిచినా కేసీఆర్ నీకు క్షమాపణ చెప్తా అన్నాడు. అంత పెద్ద మనిషిని అన్ని మాటలు అంటుండు. అంతా పబ్లిక్ చూస్తూనే ఉంది. పబ్లిక్ మనం చెప్పే కాదు, దేవుని కిస్మత్ ఏడా ఉంటే నీకు కిస్మత్ రాసి ఉంది, నువ్వు అక్కడ కూర్చున్నావు. అడుగుతున్నారు మరి ఇప్పుడు మాదేంది, మా భూముల పరిస్థితి ఏంటని చెప్పి అడుగుతున్నాం. చేస్తున్నాం. చాలా అవుతున్నది సార్. ఇవాళ సారథి ప్రోగ్రామ్ నందుకు ఇక్కడ వచ్చినాం మేము. రేపు మీడియా వారు కూడా రావాలి. మీరు